హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా కొబ్బరన్నం చేద్దాం. మా అపార్ట్మెంట్‌లో జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకి ఈ కొబ్బరన్నాన్నయితే తీసుకెళ్ళినా ప్రసాదంగా చేసుకొని. టేస్ట్ అయితే చాలా బావుంది. మనం చేసుకునే కొబ్బరన్నానికి, ఈ కొబ్బరన్నానికైతే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటది. మీరు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలకు ఈ విధమైన కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. గణపతికైతే కొబ్బరితో చేసిన ప్రసాదం ఏదైనా గానీ చాలా ఇష్టం. అందుకే ఈ ఒక్క రోజైనా ఈ రెసిపీని ట్రై చేసి గణేశునికి నైవేద్యంగా సమర్పించండి. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం రైస్‌ని వండుకుందాం. ఈ రైస్‌ని నేను రైస్ కుక్కర్‌లో వండుతున్నాను. దానికోసమైతే 3 కప్స్ రైస్‌ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 3 కప్స్ రైస్‌కి 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇంక పోసాక ఇందులోనే కొంచెం ఆయిల్, కొంచెము సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 ఎండుమిర్చిలు తీసుకోండి. మిర్చిలు కొంచెం కారం ఎక్కువున్నట్టయితే కొన్ని తక్కువ తీసుకోండి. లేదంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఎందుకంటే కొబ్బరి కొంచెం తియ్యగా ఉంటుంది గదా! అందుకని. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను. నెక్స్ట్ అందులోనే కరివేపాకు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి వాటర్ పోయకుండా కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే బౌల్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసుల్లో నేను శనగపప్పు వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి నుండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే మనం పచ్చిమిర్చితో చేస్తాం కదా! కానీ ఇలా డిఫరెంట్‌గా ఎండుమిర్చితో ట్రై చేశా. టేస్ట్ అయితే చాలా బావుంది. టేస్ట్ అయితే మంచి డిఫరెంట్ ఫ్లేవర్‌తో ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి వేస్తున్నప్పుడైతే మాడిపోతుంది. కాబట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి అయితే కొంచెం ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఎక్కువనే పడుతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వీటిని మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక తట్టెలోకి తీసుకోవాలి. తట్టెలోకి తీసుకొని మంచిగా చల్లార్చుకోవాలి. ఇట్లా మంచిగా చల్లారిన తర్వాత మన కొబ్బరి మిశ్రమం ఉంది కదా! ఆ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. అంటే నేను ఈ రైస్ క్వాంటిటీకి అయితే ఈ మిశ్రమం మొత్తం సరిపోతుంది. కరెక్ట్‌గా సరిపోతుంది. అందుకని మొత్తంగా వేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తే అయితే తీసేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. ఇంకా దీన్నైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా స్పూన్‌తో కాకుండా కొంచెం చేత్తో కలిపితే అయితే మంచిగా పడతది. అందుకని నేనైతే చేత్తోటి కలుపుతున్నాను చూడండి. చూడండి, ఈ విధంగా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే కొబ్బరన్నం తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.